మూడవది భూగర్భ జలాలు పెంపొందించుట. సుస్థిరాస్తులు అదే భూగర్భ జలాలు సుస్థిరాస్తులు పెంపొందించుట. చూడండి ఏం కాన్సెప్ట్ మనకి మంచి కాన్సెప్ట్ ధర వచ్చింది మన చట్టం అనేది. వలసలు అనేది నివారించు అంటే పని పెట్టడం వల్ల వలసలు అనేది నివారించవచ్చు. అదేవిధంగా సుస్థిరాస్తులు కానీ భూగర్భ జలాలు మనం చేసే పనులన్నీ అవే. ఇప్పుడు మామిడి మొక్కలు కావచ్చు, ఇక్కడ ప్లాంటేషన్ మొక్కలు ఉన్నాయి కదా, హౌసింగ్ మనకి ఇచ్చిన 90% హౌసింగ్ కూడా మన ఉపాధి హామీ ద్వారానే. 99% మన గ్రామ పంచాయతీ ఏ అభివృద్ధి పని చేయాలన్నా వైద్యులు ఉపాధి హామీనే. గత 15 ఏళ్ళ నుంచి మన ఊర్లో సిసి రోడ్లు వేసింటారు కదా, అవి కూడా ఉపాధి హామీ డబ్బులే. అదేవిధంగా సైడ్ డ్రైనేజ్ కట్టింటారు చూడు, అవి కూడా ఉపాధి హామీ డబ్బులే. మనం ఇప్పుడు సచివాలయాలు కావచ్చు, ఆర్బీటీలు కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏమన్నా కానీ ఓన్లీ ఉపాధి హామీ ద్వారానే వస్తున్నాయి మనకు. ఇవి కూడా ఉపాధి హామీ. అంటే మనకు ఊర్లో చాలా మంది ఉపాధి ఏం పని లేకపోతే ఏదో పంటలు వేస్తారు, పుట్టలు వేస్తారు, అది అనుకుంటారు. ఆ ఎక్కడ వల్ల మనకి ఎంత ఉపయోగాలు చెప్పండి. ఇప్పుడు వరకు మన రాష్ట్రం ఏ ఫండు లేదు ఈ విధంగా. దాదాపు ఎన్ని పథకాలు మనమే చూస్తున్నాం అంటే మనకు తెలియదు దేంట్లో చేసినారని. అందుకే ఈ ఉపాధి హామీలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పని చేస్తారు కదా, పని చేయాలి ఖచ్చితంగా నేమ్ బోర్డు అనేది పెడతారు. ఎందుకంటే దాన్ని ఏ పథకంలో చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరిని చేశారు, ఎక్కడ చేశారని అంశాలు మీద పెడతారు. ఓకే, ఇప్పుడు మనకు ఉపాధి హామీ చట్టం 3 అంశాల ద్వారా వచ్చింది కదా. ఏ అంశాలండి? చట్టం రావడానికి ముఖ్య ఉద్దేశాలు 3 ఉన్నాయి. ఏమేమి? పేదరిక నిర్మూలన, వలసల నివారణ, సుస్థిరాస్తులు పెంపొందించడం. రైట్, 3 అంశాల ద్వారా మనకు ఉపాధి హామీ చట్టం అనేది వచ్చింది. ఉపాధి హామీ చట్టంలో పనిచేయడానికి కూలీలకు ఒక 5 అనేది రాజులేని అంశాలు అనేది ఇచ్చారన్నమాట. రాజులేని అంశాలు మొదటిది ఏంటి? జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి. అంటే జాబ్ కార్డు అంటే ఏంటి? ఫస్ట్ అది మన 5 అంశాలు మనం చెప్తున్నాం. జాబ్ కార్డు అనేది ఏంటి చెప్పండి? జాబ్ కార్డు అనగా పని చేయడానికి మనకు గుర్తింపు కార్డు అనమాట. జాబ్ కార్డు చాలా మందికి ఉండదు. జాబ్ కార్డు రావాలంటే ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలా? జాబ్ కార్డు రావాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అందులో 18 సంవత్సరాల వయసు నిండుంటారు. ఈ 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలి. ఇంకోటి ఏంటంటే ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? మొదటిగా ఆర్థిక సంవత్సరం అంటే ఏంది? ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 వరకు చూసేదాన్ని ఆర్థిక సంవత్సరం అంటే. మామూలుగా ఏదైనా సరే బడ్జెట్ కానీ ఏది మామూలు బడ్జెట్ ఏది కేటాయించాలన్నా కూడా ఆర్థిక సంవత్సరం ద్వారానే మనకు కేటాయిస్తారు. ఏప్రిల్ 1 to మార్చి 31 వరకు మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరం ఉంటారు. మనం ఎందుకు ఆర్థిక సంవత్సరం? ఒక ఆర్థిక సంవత్సరంలో జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి, మొదటి అంశం. తర్వాత రెండవ అంశం ఏంటి? పని చేసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు సందేహం ఉండొచ్చు, ఏంటి సార్ ఇప్పుడు పని చేసి కూడా 5, 6 వారాలు, 7 వారాలు, 10 వారాలు అయితే డబ్బులు లాగకపోతుంది. పని చేస్తాం కదా, పేమెంట్ వెంటనే చేస్తారు. కాకపోతే అమౌంట్ బడ్జెట్ రిలీజ్ కాకపోవడం వల్ల కొద్దిగా లేట్ కాకపోవచ్చు. రెండోది ఏంటి? పని చేసిన 15 రోజుల్లోపు వేతనాలను చెల్లించాలి. తర్వాత మూడోది ఏముంది? ఇందులో సమాన వేతన చట్టం ఉన్నట్టుంది. ముందు ఆడ మగ సమాన వేతనం. ఎందుకంటే మగవాళ్ళకి సపరేట్, ఆడవాళ్ళకి సపరేట్ ఏం లేదు. ఈ ఎట్లా ఇది పేమెంట్ వచ్చేది ఎట్లా అంటే ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తుంది. అవునా? దీంట్లో మగవాళ్ళు సపరేట్ చేసే పని ఏమి ఉండదు, ఆడవాళ్ళు సపరేట్ చేసే పని ఉండదు. మనం ఒక గుంత తీసుంటాము, ఆ గుంతలో ఎంతమంది పని చేశారో ఆ తీసిన గుంతలో ఎంత క్వాంటిటీ ఉంది దాన్ని డివైడెడ్ బై చేసుకోవడం, సమానంగా వేతనాలు ఇవ్వాలి. మొదటి పని చేసిన ఆడమగ సమాన వేతనం. మూడోది ఏంటండి? 4వది ఏంటి? మీరు రాసుకున్నారు కదా, చెప్పకపోయినా కూడా దాని ఉంటుంది చూసి చెప్పాలా? యంత్రాల్లో కాంట్రాక్టులు అనేది యూజ్ చేయకూడదా? 5వది